తెలుగుదేశం పార్టీ తదుపరి నాయకత్వ బాధ్యతలు అఫీషియల్‌గానే నారా లోకేష్ గారి చేతిలో పెట్టారు. ఆఫ్‌కోర్స్ ఎప్పటికైనా జరగాల్సిందే. ఆ మేరకు ఆయనను ఫస్ట్ నుంచి ప్రిపేర్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ చేయడం ద్వారా పూర్తిగా ఆయన చేతిలోనే ఆ బాధ్యతలు వెళ్ళాయి. ఇంక ఈ పోలిట్ బ్యూరోలు తీసుకున్న మిగిలిన కమిటీలు చూసుకున్నా కూడా మొత్తం నారా లోకేష్‌కి సంబంధించిన టీమే కంప్లీట్‌గా అందులోకి వచ్చేసింది. సీనియర్లు వాళ్ళు వీళ్ళు అనుకున్న వాళ్ళు చాలామంది పక్కకు తప్పుకున్నారు ఈ మొదటి విడత. నెక్స్ట్ ఎప్పుడైనా జరిగేసరికి ఇంక పూర్తిగా పక్కకు తప్పుకొని కంప్లీట్‌గా నారా లోకేష్ గారి టీమే వచ్చేస్తది. ఇంతవరకు బానే ఉంది. ఇక నెక్స్టు సీఎం సీట్ మీద కూడా ఈ పీరియడ్‌లో కూర్చోపెట్టరా అన్నది డెఫినెట్‌లీ ఒక బిగ్ క్వెషన్. ఇంతకు ముందే ఉప ముఖ్యమంత్రిగా ఆయన కూర్చోబెట్టాలి అనే పెద్ద డిమాండ్ వచ్చినా, ఆ మేరకు టీడీపీ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగినా కూడా జనసేన పార్టీ నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చేసరికి దాన్ని అప్పుడు ఆపేసినారు అని చెప్పారు. ఫైనల్‌గా తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీస్ నుంచి కూడా నారా లోకేష్‌కి డిప్యూటీ సీఎం అని అటువంటి స్లోగన్లు ఎవరు చేయకండి అని అఫీషియల్‌గా ఒక ప్రకటన కూడా వచ్చింది. ఇదంతా ఒక ఎత్తు. ఇప్పుడు నారా లోకేష్ గారిని టీడీపీ నాయకత్వ బాధ్యతలు అప్పగించగానే జనసేన పార్టీ సోషల్ మీడియా నుంచి అంటే కొన్ని ప్రధానమైన అకౌంట్ల నుంచి కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ ట్వీట్లు కనిపించాయి. ఈ కంపారిజన్ తప్పా కరెక్టా అన్న దానిలోకి మనం వెళ్ళడం లేదు కానీ బట్ జనసేన స్పందన చూడండి. కేంద్రంలో రాహుల్ గాంధీ గారు ప్రత్యర్థిగా ఉన్నారు కాబట్టే నరేంద్ర మోదీ గారికి అడ్డు అదుపు లేకుండా మూడోసారి కూడా ప్రధాని అయిపోయారు. ఇప్పుడు రాష్ట్రంలో కూడా నారా లోకేష్ ప్రత్యర్థి స్థానంలో ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఏమీ అడ్డు అదుపు లేదు, కంటిన్యూగా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండిపోవచ్చు అని చెప్పి జనసేన పార్టీ కొన్ని కీలక అకౌంట్ల నుంచి కొన్ని పోస్టులు కనిపిస్తూ ఉన్నాయి. సరే అక్కడ జాతీయ స్థాయిలో మోదీ గారు అధికారంలోకి రావడం రాహుల్ గాంధీ గారా లేకుంటే మరొక ప్రాపగండ అనేది కాసేపు పక్కన పెడితే రాష్ట్రంలో అసలు సిసలైన లోకేష్ నాయకత్వం ఇంకా పరీక్షలు అయితే ఎదురు కాలేదు. చంద్రబాబు నాయుడు గారి నీడలోనే తను ఉన్నారు. అసలైన పరీక్షలు ఎదురయ్యేసరికి తన లీడర్షిప్ని ఏ విధంగా ప్రూవ్ చేసుకుంటారన్న దానికి కాలం సమాధానం చెప్పాలి. అండ్ అట్ ద సేమ్ టైం కూటమి అనేది లేకపోతే తెలుగుదేశం పార్టీ ఎంతవరకు ఎదుర్కోగలుగుతుంది అన్నది చాలా బిగ్ క్వశ్చన్. ఆ కూటమిని కాపాడుకోవాలి అంటే జనసేన పార్టీని ఏ విధంగా హ్యాండిల్ చేస్తారు అన్నది బిగ్ క్వశ్చన్. అండ్ జనసేన పార్టీ నారా లోకేష్ గారి నాయకత్వాన్ని ఒకవేళ కూటమికి నాయకత్వం వహించాల్సి వస్తే ఆ నారా లోకేష్ గారి నాయకత్వాన్ని ఆ నాయకత్వంలో జనసేన దాని అధ్యక్షుడు పనిచేయడాన్ని ఏ విధంగా వాళ్ళు చూస్తారు అన్నది కూడా చాలా చాలా బిగ్ క్వశ్చన్. బహుశా ఇటువంటి వాటన్నిటికీ కాసింత సమాధానంగానేమో కొన్ని రోజుల నుంచి కొన్ని వార్తలు వచ్చే జనసేనకి చెందిన కొన్ని కీలక అకౌంట్లు టీడీపీ చేతుల్లోకి వెళ్ళాయి అని, అంటే వీళ్ళ భాషలో కొందరు అమ్ముడుగారని చెప్పి కొందరు సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నా. మనకు ఆ వివరాలు తెలియవు, మన దగ్గర అటువంటి ఏమీ సాక్ష్యాలు ఆధారాలు లేవు. బట్ సోషల్ మీడియాలో కొన్ని రోజుల నుంచి కనిపిస్తూ ఉన్నాయి జనసేన కీలక నేతల కీలక అకౌంట్లన్నీ తెలుగుదేశం పార్టీ లైన్లోకి వెళ్ళాయి అని. ఒకవేళ దీన్ని కూడా కొట్టిపడేయలేము. నారా లోకేష్ గారికి తన నాయకత్వానికి వ్యతిరేకత రాకుండా ఫస్ట్ కూటమి పార్టీల నుంచి వ్యతిరేకత రాకుండా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టే దాన్ని ఏవైనా కనుక బ్యాలెన్స్ చేసుకోవడం కోసం కొన్ని జనసేన కీలక నేతల కీలక అకౌంట్లతో టీడీపీ బ్యాచ్ టచ్లోకి వెళ్ళినా కూడా ఆశ్చర్యం లేదు. అదేమీ పెద్ద అతిశయోక్తి కూడా కాదు. ఎందుకంటే ఇవన్నీ రాజకీయ వ్యూహాలు స్ట్రాటజీస్లో భాగంగానే జరుగుతాయి. బట్ ఏది ఏమైనా లోకేష్ గారి నాయకత్వానికి ఇంకా పరీక్ష ఎదురవ్వడం స్టార్ట్ అవ్వలేదు. అండ్ అదే సమయంలో జనసేన పార్టీ వాళ్ళకు ఉన్నటువంటి ఆ గ్రూపులు అభిమానులు లోకేష్ గారి నాయకత్వాన్ని సమర్థించాల్సి వస్తే ఎంతవరకు సమర్థిస్తారు అన్నది డెఫినెట్లీ ఒక బిగ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్కి సమాధానం దొరికిన తర్వాత లోకేష్ గారి నాయకత్వంలో తెలుగుదేశం పార్టీ ఎంతవరకు స్ట్రాంగ్గా ఉంటుంది అన్నది కూడా మనకి ఏమైనా క్లారిటీ రావచ్చు. ఎందుకంటే ఒంటరిగా ఎదుర్కొని ఇప్పటివరకు అధికారంలోకి రాలేరు, ఎదుర్కొంటామనే ధైర్యము ఇప్పటికిప్పుడు ప్రదర్శిస్తలేరు. డెఫినెట్లీ వాళ్ళ ముగ్గురు కలిసి ఉండాల్సిందే. కలిసి ఉండాలంటే జనసేన వాళ్ళందరూ కనుక లోకేష్ నాయకత్వం కదా పనిచేయాల్సిందే. దానికి వాళ్ళు ఎంతవరకు సహకరిస్తారు, ఎంతవరకు దానికి ప్రిపేర్ అవుతారు అన్న దాని మీదనే నెక్స్ట్ ఫ్యూచర్ పాలిటిక్స్ అయితే ఆధారపడి ఉన్నాయి.